మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు అసత్యము నుండి సత్యములోనికి నడిపించు జల్లు చీకటి నుండి వెలుతురులోనికి నడిపించు జల్లు మరణము నుండి జీవములోనికి నడిపించు జల్లు మన పాదములకు దీపమై త్రోవకు వెలుగై శాశ్వత మార్గములో నడిపించు జల్లు శాశ్వత మార్గములో నడిపించు జల్లు మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు చురుకైన స్త్రీలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. నేను గత శనివారం సరిగ్గా ఇదే రోజున కర్నూలులో ఉన్నాను. స్టాంటన్ బ్యాప్టిస్ట్ సంఘం వాళ్ళు నన్ను వాక్య పరిచర్య కొరకు పిలిచారు. వాళ్ళు నాకు నిర్గమకాండం 35 అధ్యాయం 26 వచనం మూల వాక్యంగా ఇచ్చారు. అక్కడ దావీదు దేవుని మందిరాన్ని గుడారాన్ని నిర్మించడానికి స్త్రీలు నేర్పు కలిగిన స్త్రీలు చక్కగా మేక వెంట్రుకలతో తెలుపు నీలము ఎరుపు ఆ దారాలు ఆ కర్టెన్స్ని కుడతారనమాట. ఎందుకంటే గుడారం చుట్టూ కూడా 10 రకాల బట్టలతో గుడారాన్ని నిర్మిస్తారు. చుట్టూ పైన వచ్చి 11 రకాల బట్టలతో గుడారాన్ని నిర్మిస్తారనమాట. అందరూ కూడా అంటే స్త్రీలు ప్రావీణ్యము కలిగిన స్త్రీలు నేర్పు కలిగిన స్త్రీలు చక్కగా గుడారం కొరకు దేవుని కొరకు వాళ్ళు వస్త్రాలని కుడతారనమాట. వాళ్ళు నాకు ఇచ్చిన వాక్య భాగం నాకు చాలా నచ్చింది. అక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎంత చురుకుగా పనిచేస్తూ ఉన్నారంటే ఒక్కొక్కరు 50 సంవత్సరాల వయసు ఉన్నారు, 60 ఉన్నారు, మరి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ చక్కా నడుస్తున్నారు. ఒక బృందం స్త్రీలు అయితే డాన్స్ కోసం చక్కగా తయారై వాళ్ళు డాన్స్ చేశారు. ఆ తర్వాత వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, మరి ఆహ్వానించేవాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎంత చక్కగా అంటే అది నాకు ఒక ప్రార్థనా కూడిక కంటే చాలా ఒక ఉత్సవం లాగా అనిపించింది అనమాట. నేను కూడా బాధలన్నీ మర్చిపోయి ఆ ఉత్సవంలో ఆ సంతోషంలో ఆనందంలో నేను కూడా పాలు పంచుకున్నాను. నేను అనుకున్నాను నేను అలసిపోయి ఉన్నాను కాబట్టి ప్రభు నన్ను ఈ సంఘానికి తీసుకొని వచ్చారని. చక్కగా ఆనందంగా ఆ రోజంతా గడిచింది. నేను చెప్పాను ఇంకా నేనేం మెసేజ్ చెప్పాలి, మీరే మెసేజ్ అంతా చెప్పేశారు. చక్కగా వృద్ధులని స్టేజ్ మీదకి తీసుకొస్తుంటే యవ్వనస్తులు పట్టుకొని నడిపించుకొని తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళని చాలా పెద్దవాళ్ళని సంఘంలో వాళ్ళు సత్కరించారనమాట. అలా వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇదే మెసేజ్ ఇంకా నేనేం మెసేజ్ చెప్పాలి అని వాళ్ళతో చెప్పాను నవ్వుతూ. మరి ఆ ప్రావీణ్యం కలిగిన స్త్రీలు అని వాళ్ళు అన్నప్పుడు నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు కొంతమంది స్త్రీలని జ్ఞాపకం చేశారు. చురుకైన స్త్రీలు, ప్రావీణ్యం కలిగిన స్త్రీలు, బలం కలిగిన స్త్రీలు, అన్ని విషయాల్లో ఎప్పుడు చురుగ్గా పనిచేసే స్త్రీలు అనమాట. ఎవరు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. మరి నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఉంటారు. అప్పటికే వాళ్ళు 350 సంవత్సరాలు ఉంటారనమాట. వాళ్ళు చాలా 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 అయిపోతారు. ఆ ఫరో రాజు వాళ్ళని శ్రమ పెడుతుంటే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఫరో రాజు ఏమంటాడంటే ఇజ్రాయేల్ ప్రసవం చేసే స్త్రీలను పిలుస్తాడు. మంత్రస్రానులను పిలిచి హెబ్రీ స్త్రీలకి ప్రసవం చేసే వాళ్ళని పిలిచి, ఇదిగో మీరు ఆ హెబ్రీ స్త్రీలు ప్రసవించేటప్పుడు కను కలిగి జాగ్రత్తగా ఉండి మగపిల్లవాడు ఆడపిల్ల చూసి మగపిల్లలైతే మీరు చంపేసేయండి అని చెప్తాడనమాట. అయితే వాళ్ళు వింటారు, కానీ నిజంగా ప్రసవం జరిగేటప్పుడు వాళ్ళు మగపిల్లల్ని చంపరు. ఎందుకంటే వాళ్ళు దైవభీతి కలిగి ఉంటారనమాట.
అప్పుడు రాజు అడుగుతాడు, ఏంటి మీరు అలా నేను ఇచ్చిన ఆజ్ఞని మీరు పాటించట్లేదు ఏంటి అని చెప్తే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. నిర్గమకాండ 1:19లో మహారాజా, ఈ హెబ్రీయ స్త్రీలు మరి ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, చాలా చురుకైన వాళ్ళు, బలం గల వాళ్ళు. మేము వాళ్ళకి ప్రసవం చేయడానికి వెళ్ళే లోపలే వాళ్ళంతటా వాళ్ళే మరి బిడ్డల్ని కనేస్తున్నారు, చురుగ్గా బలంగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఎంత మంచి సాక్ష్యం చూడండి ఇజ్రాయెల్ స్త్రీలను గురించి. నిజంగా ఆ దేశానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ స్త్రీలను చూస్తే వాళ్ళు చక్కగా బలంగా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. హోటల్స్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారంటే అసలు వాళ్ళు నిజంగా ఎంతో అందంగా ఉన్నారు, పని చురుగ్గా చేస్తున్నారు, గబా ప్రతి ఒక్క పని కూడా చురుగ్గా చేస్తున్నారు అనమాట. ఈ స్త్రీలు చూడండి ఎంత మంచి సాక్ష్యం అనమాట, చురుగ్గా బలంగా ఉన్నారనమాట. ఈ చురుగ్గా బలంగా ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటారు. ఎప్పుడు మనకి చురుకుతనం వస్తుంది, బలం వస్తుంది అని అంటే ఈ శరీరానికి బలం రావాలన్నా ఆత్మకి బలం రావాలన్నమాట. దేవుని యొక్క వాక్యం వల్ల స్తుతి చేసినప్పుడు, మరి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బలాన్ని ఇస్తారు. అందుకే యేసు ప్రభు అపోస్తల కార్యాలు 1:8లో చెప్తారు, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఎప్పుడు మీకు బలహీనంగా అనిపిస్తే కొంతసేపు దేవుని స్తుతించండి, ఒంటరిగా దేవునితో గడపండి, వాక్యం చదవండి. నేను కూడా అలాగే చేస్తాను. కొంచెం ఆత్మలో నేను కొంచెం బలహీనమైపోయాను, లేదా ఒక చోట వాక్యం చెప్పి వచ్చానంటే మళ్ళీ ఎక్కువసేపు ఒంటరిగా వాక్యం చదువుతూ దేవుని స్తుతిస్తాను. మళ్ళీ ఇన్ఫిల్లింగ్ అనమాట, మళ్ళీ నన్ను నేను నింపుకోవడానికి. సారాని జ్ఞాపకం చేశారు. ఈరోజు నేను ధ్యానిస్తూ ఉన్నాను. నిజానికి పోయిన శనివారం నుంచి ఇప్పటి వరకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు సారాని గురించి ఏం చెప్తున్నారు చూడండి. ఆదికాండం 18లో ఆ రోజు మరి మధ్యాహ్నం పూట ఇంటి బయట కూర్చుని ఉంటాడు, గుడారం బయట కూర్చుని ఉంటాడు అబ్రహాము. ఇలా తలెత్తి చూస్తే 3 మనుషులు కొంచెం దూరంలో నిలబడి ఉంటారు. అబ్రహాం పరిగెత్తుకొని పోయి చెప్తాడు, మీరు ఎలాగూ ఇంతవరకు వచ్చారు కదా, మా ఇంటికి వచ్చి భోంచేసి మీరు మళ్ళీ కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని, నేను మీకోసము ఆహారం తయారు చేసుకొని వస్తాను, సరే చెప్పినట్లే చెయ్యి అంటారు ఆ 3 వ్యక్తులు. మరి లోపలికి గుడారంలోనికి వచ్చి ఏం చెప్తాడు అబ్రహాం సారా కంటే, నీవు 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయి సారా. తర్వాత పనివాడికి చెప్తాడు, ఒక లేగ దూడని తీసుకొని వచ్చి తొందరగా మాంసం వండు, దీన్ని చంపే, పాలు పెరుగు అన్ని, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అవన్నీ తయారు చేసుకొని మరి అతిథి సత్కార్యాలు చేయడానికి ఆ 3 మనుషుల దగ్గరికి భోజనం తీసుకెళ్తాడు. మీరు మానిక చూసారో లేదో, చిన్నప్పుడు నేను కొలిసేదాన్ని. మా ఊర్లో మాకు చాలా పంటలు పండేవన్నమాట. పల్లీలు అంటాం కదా, తర్వాత శనగలు, మొక్కజొన్నలు, ఏదైనా 2 కిలోలు అయితే ఒక మానిక అనమాట. 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయంటే ఎంత పెద్ద బేసిన్లో వేసుకోవాలి, 6 కిలోల పిండి అనమాట. తొందరగా కళ్ళు మూసి తెరిచే లోపల మరి రొట్టెలు చేసేస్తుంది అనమాట సారా. అంటే ఎంత బలం కలది సారా చూడండి. అప్పటికి ఆమె వయసు ఎంత ఉండొచ్చు, 90 సంవత్సరాలు అనమాట. 90 సంవత్సరాల వయసులో 6 కిలోల పిండి పిసికి కళ్ళు మూసి తెరిచే లోపల ఆమె తయారు చేసి వంట తయారు చేస్తుంది, రొట్టెలు తయారు చేసి మరి అబ్రహాంకి ఇస్తే అబ్రహాం వాళ్ళకి ఇచ్చేస్తాడు, అతిథులకి సత్కార్యం చేస్తాడు. అప్పుడు వాళ్ళు భుజించిన తర్వాత ఏమంటారంటే ఇంటి గుడారం ముందు వరకు వస్తారు. వచ్చి నీ భార్య సారా ఎక్కడా? నేను ఈరోజు ఆలోచిస్తున్నాను. అంటే సారా మాట వింటుందన్నమాట గుడారం తలుపు వెనకాలండి. ఎందుకంటే స్త్రీలు మగవాళ్ళ ముందుకి రారు. సారా ఎక్కడా అని అతిథులు అడుగుతున్నారంటే అతిథులకి నా పేరు ఎలా తెలుసు? వాళ్ళు ఎవరో కదా బాటసార్లు. ఆమె అప్పుడు జాగ్రత్త, నా పేరు పెట్టి మరీ అడుగుతున్నారే ఎక్కడా అని జాగ్రత్తగా వింటుంటే, వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి మళ్ళీ మేము తిరిగి వస్తాము, నేను తిరిగి వస్తాను, అప్పుడు నీ భార్య సారాకి కొడుకు పుడతాడు. చూడండి, అప్పుడు సారా నవ్వుతుంది. కానీ ఆ వచ్చిన వాళ్ళలో ఆ 3లో ఒకరు దేవుడు, 2 దేవదూతలు. ఆ దేవుడు ఏమంటారంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది బాటసార్లు కాదు దేవుడు అని చెప్పనమాట. సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికే సారాకి కొడుకు పుట్టాడని ఆదికాండం 21:1 చెప్తుంది. చూడండి, ఇక్కడ వాళ్ళకి వాగ్దానం ఉంది 75 సంవత్సరాలు వయసులో. అంటే దాదాపు ఇప్పుడు వచ్చేసి 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయింది దేవుడు వాగ్దానం చేసి, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలాగా నీ పిల్లల్ని నేను వృద్ధి చేస్తాను దేవుడు చెప్పారు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది అంటే
వాళ్ళు అతిథి సత్కార్యములు చేసిన తర్వాత, అతిథి సత్కార్యములు చేయటంలో మీరు అశ్రద్ధ చూపకండి అని హెబ్రీ 13:1 ఉంటుంది. అలాగే రోమా 12:10 అక్కడ పౌలు రాస్తూ ఉన్నాడనమాట, మీరు ఒకరినొకరు గౌరవించుకొనండి, అలాగే మీరు అతిథి సత్కార్యములు చేయండి, కీడుకు కీడు, మరి శపించిన వాళ్ళని ఆశీర్వదించండి, అతిథి సత్కార్యాలు చేయండి. ఇక్కడ ఎంత ముఖ్యంగా రాయబడి ఉంది చూడండి. ఆదికాండం 18లో అతిథి సత్కార్యములు చేసిన తర్వాత వాళ్ళకి చేసిన వాగ్దానం వెంటనే రిలీజ్ అయిందనమాట. చాలా ముఖ్యమైనది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథి సత్కార్యాలు చేయడము, అది దేవునికి మహిమకరంగా ఉంటుందన్నమాట. నేను కూడా ఎక్కడైనా వెళ్తే ప్రీచింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్క వస్తుందని చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. నాకు ఇష్టమైనవన్నీ కూడా రకరకాలుగా చేస్తారు. అప్పుడు నేను ఎంత సంతోషం అనిపిస్తుందంటే, నేను చాలా తినకపోయినా కూడా వాళ్ళ ప్రేమను బట్టి సంతోషపడి నేనేమంటానంటే, అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉండునుగాక, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారనుకోండి, ఈ ఇంట్లో శుభకార్యం జరుగునుగాక, ఒక గొప్ప ఉద్యోగం పిల్లలకి వచ్చునుగాక, గొప్ప కార్యం దేవుడు చేదురుగాక. తర్వాత చెప్తారు, అక్క మీరు చెప్పినట్లుగానే జరిగింది అక్క అని. కడుపు నిండా భుజించినప్పుడు హృదయంలోంచి దీవెనలు వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు ఆ ముగ్గురు అతిథులు కూడా దేవుడు కూడా కడుపు నిండా భుజించిన తర్వాత ఒక దీవెనని విడుదల చేశాడు. కనుక మనం కేవలము ప్రార్థించడమే కాదు, స్తుతి చేయడము, బైబిల్ చదవడం కాదు, కానీ అందులో ఉన్నది పాటించాలి. అతిథి సత్కార్యాలు చేయాలన్నమాట. చాలా ముఖ్యమైనది. తమకు తెలియక కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి బహుమతి పొందారు అంటాడు. హీబ్రూ 13:1-2 వరకు మనం చూస్తే పౌలు అంటాడనమాట. ఆ తర్వాత నేను ధ్యానిస్తున్నాను, చురుకైన స్త్రీలు. అబ్రహాం ఇంటిలోనికి వచ్చిన కోడలు, ఆమె సారా ఎంత చురుకైందో అదే ఇంట్లో నుంచి వస్తుంది. కాబట్టి రిబేకా కూడా అలాంటిదే, చాలా చురుకైనది, చాలా బలమైన అమ్మాయి అన్నమాట. ఆదికాండం 24లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ అబ్రహాం పంపిస్తాడనమాట. కానా దేశం నుంచి మెసొపొటేమియా హారాన్కి 550 మైళ్ళు ఉంటుంది. అక్కడ అబ్రహాం తమ్ముడు నాహోరు కొడుకు బెతువేలు వాళ్ళ పిల్లలు లాబాను, రిబేకా, ఆయన కుటుంబం, అబ్రహాం తమ్ముడి కుటుంబం అక్కడ ఉందన్నమాట హారాన్ పట్టణంలో. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాం పంపిస్తాడు, అక్కడి నుంచే నా తమ్ముడి ఇంట్లో నుంచే అమ్మాయిని తీసుకొని రా, నా కొడుక్కి ఇస్సాకుకి భార్యను తీసుకొని రా అంటే, అప్పుడు ఎలియాజర్ 10 ఒంటెల మీద కానుకలు తీసుకొని హారాన్ వెళ్ళి బావి దగ్గర కూర్చుని ఉంటాడు. అక్కడ చూడండి, ఆయన ముందుగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడి ఏమంటున్నాడంటే, ప్రభువా నేను వచ్చిన పని నెరవేరేటట్లుగా సహాయం చేయి, నా యజమానుడైనటువంటి అబ్రహాంని ఆశీర్వదించు. నిజంగా మనం ఎక్కడ పని చేస్తున్నామో మన యజమానుల్ని ఆశీర్వదించమని ప్రార్థించాలి. నేను వచ్చిన పని నెరవేరేటట్లు సాయం చేయి ప్రభా అని ఒక గుర్తు దేవుని అడుగుతున్నాడు. ఇది ఇలా జరగాలి. ఈ బావికి నీళ్లు, దిగుడు బావి అనమాట, నీళ్ళకి వచ్చిన అమ్మాయి, అమ్మ నాకు కొంచెం నీళ్లు పోయి అంటే, ఆమె నీ ఒంటెలకి కూడా నీళ్లు పోస్తాను అంటే, ఆ అమ్మాయే నువ్వు నిర్ణయించినటువంటి అమ్మాయి మా అబ్రహాంకి కోడలని, మా యజమానుడు ఇస్సాకి భార్య అని నేను అనుకుంటాను ప్రభా అని ప్రార్థన చేసి ఇలా కళ్ళు తెరుస్తాడనమాట. తెరవగానే రిబేకా కడవ భుజాన పెట్టుకొని వస్తుంది. ఆమె అందగత్తే, మగ పోడిమి ఎరుగని కన్య. ఆమె దిగుడు బావిలోకి దిగి మెట్లు ఉంటాయి, నీళ్లు తీసుకొని వస్తుంది. అమ్మ దూరం నుంచి వచ్చాను, దాహంగా ఉంది, కొన్ని నీళ్లు పోయి తల్లి అంటే, త్రాగడానికి నీళ్ళు ఇవ్వమ్మా అంటే, ఓ అదేం భాగ్యం, త్రాగండి అని కడవ వంచి నీళ్లు పోస్తుంది. అప్పుడు ఆయన తాగుతూ ఉన్నాడు అంతే. కానీ ఆ అమ్మాయి మనసు చూడండి, అటు ఒంటెల వైపు చూస్తుంది. 10 ఒంటెలు ఉంటాయి తొట్టు చుట్టూ కట్టేసి, నేను మీ ఒంటెలకి కూడా నీళ్లు పోస్తానండి. అప్పుడు ఆ అమ్మాయి బావిలోకి దిగుతుంది, నీళ్ళు తెస్తుంది, తొట్లో పోస్తుంది. 10 ఒంటెలు అంటే 30 నుంచి 60 గ్యాలన్ల నీళ్లు తాగుతాయంట. ఎన్నిసార్లు వెళ్ళాలి, బావిలోకి దిగాలి, నీళ్లు తేవాలి అంటే చక్క. అప్పుడు అన్నీ గమనిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా మా అమ్మగారు సారాలాగా బలమైనది, చురుగ్గా ఉంది, ఆరోగ్యంగా ఉంది. మరి మా అయ్యగారింటికి కోడలు రావాలంటే చాలా ఆరోగ్యంగా ఉండాలి. యేసుక్రీస్తు వంశావళిలో ఒక కోడలు అనమాట, చాలా బలంగా ఆరోగ్యంగా ఉండాలి. అవన్నీ చూసినాడు. అంతకంటే ఎక్కువగా కరుణ కలిగి ఉండాలి.
అప్పుడు ఎవరమ్మాయి అని అడిగితే ఇలా చెప్తుంది, బెతువేలు కూతురండి నేను, మా తాతగారు నాహోర్ అని చెప్తుంది. అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు. మరి గాజులు తీసి ముక్కు పొడిగా పెట్టి ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారం ఆ పెళ్లి జరుగుతుంది అనమాట. అంటే చురుకుదనాన్ని గురించి నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు పని చేయడంలో చురుగ్గా ఉండండి, మీరు చాలా ముఖ్యమైనదన్నమాట. ఇంకా అలాగే లిడియా, చాలామంది స్త్రీలను గురించి ప్రభు చెప్పారు. లిడియాని చూస్తే అపోస్తల కార్యాలు 16లో 14 అధ్యాయం, అపోస్తల కార్యాలు 16, 11 నుంచి కూడా మనం 21 వరకు చూస్తే అక్కడ లిడియాని గురించి రాయబడి ఉంటుంది. అక్కడ ఏంటంటే పౌలు, సిలాసు, అలాగే లూకా, మరి తిమోతి వాళ్ళు లిస్త్రాకి వెళ్ళి తిమోతి వాళ్ళ ఇంట్లో భోంచేసి, తిమోతిని కూడా చిన్న యవ్వనంలో ఉంటాడు, అబ్బాయిని కూడా సేవలోకి తీసుకొని వస్తాడు. దేవుడు దర్శనంలో చెప్తాడు, మాసిడోనియాలో ఆయనకి దర్శనంలో మాసిడోనియాకు చెందిన ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి బోధించండి అని చెప్తే అది దేవుని యొక్క చిత్తంగా భావించి ఈ నలుగురు టీం కూడా పౌలు ఇంకా 3 కలిసి వాళ్ళు ఫిలిప్పీకి వెళ్తారు. మాసిడోనియాలో ముఖ్య పట్టణం అనమాట. అది చాలామంది రోమ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. అక్కడ ఒకరోజు ఆదివారం విశ్రాంతి దినం, వాళ్ళకి విశ్రాంతి దినం అంటే శనివారం అనుకోండి. విశ్రాంతి దినము నదీ తీరాన ఒక ప్రార్థన కూడిక జరుగుతుందని వింటాడనమాట. ప్రార్థన మందిరం ఏం కాదు, అక్కడ ప్రార్థన కూడిక నదీ తీరాన ఉదయకాలంలో చల్లని గాలికి అక్కడ స్త్రీలు వచ్చి ప్రార్థన చేసుకుంటారనమాట. అది తెలుసుకొని పౌలు టీం అంతా కలిసి అక్కడ వెళ్తారు. అక్కడ నదీ తీరాన కొంతమంది వాకింగ్ కూడా రావచ్చు కదా. సో మెల్లగా పౌలు వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడనమాట. యేసు ప్రభు గురించి ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. అలా యేసు ప్రభు గురించి ఆయన చెప్తూ ఉంటే ఆ వచ్చిన స్త్రీలలో లుదియా అని ఉంటుంది ఇందులో. అయితే లిడియా ఆమె పౌలు చెప్పేటటువంటి సువార్తని చాలా జాగ్రత్తగా వింటుంది. చాలా తెలివైన అమ్మాయి అన్నమాట. ఆమె ఎవరు అనంటే ఊదా రంగు వస్త్రంలను అమ్ముకునే వ్యాపారస్తురాలు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆమె తియతైరా నుంచి వచ్చింది అని చెప్తున్నారు. ప్రకటన గ్రంథంలో అంటే దర్శన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘం తియతైరా సంఘం టర్కీ దేశంలో. అవి కూడా రోమా సామ్రాజ్యం అధికారంలోనే ఉంటాయి. ఆ తియతైరా కూడా చాలా బిజినెస్కి పేరు అనమాట. ఈ అమ్మాయి ఆ తియతైరా నుంచి ఊదారంగు వస్త్రాలని ఇక్కడికి దిగుమతి చేసుకొని, ఈ ఫిలిప్పి పట్టణానికి దిగుమతి చేసుకొని ఊదా రంగు వస్త్రాలను అమ్ముతుంది. ఎవరు వేసుకుంటారు ఈ ఊదా రంగు వస్త్రాలు తెలుసా? ధనవంతులు, రాజులు వేసుకుంటారనమాట. చాలా కాస్ట్లీ బట్టలు అనమాట. కాబట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ అమ్మాయి దగ్గరికి బట్టల కొరకు వచ్చేవాళ్ళు. కనుక పెద్దవాళ్లతో, ఆ ఫిలిప్పీ సిటీలో పెద్దవాళ్లతో చాలా అమ్మాయికి రిలేషన్స్ ఉన్నాయన్నమాట. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, చాలా గౌరవం కలిగినటువంటి అమ్మాయి, అందరిచే గౌరవించబడుతుంది. చాలా తెలివైనది, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అంత తెలివైన అమ్మాయి ఏదంటే అది నమ్మదు. ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు సువార్త వింటుంటే రీజనింగ్ చేస్తారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా విని తర్వాత క్వశ్చన్ కూడా చేస్తారనమాట. అయితే యేసు ప్రభు గురించి పౌలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తారు. అపోస్తల కార్యాలు 16-14లో ఆ పౌలు బోధల్ని వింటున్నటువంటి లిడియా హృదయాన్ని ప్రభు తెరవగా ఆమె ఆ పౌలు బోధనలని, సువార్తని అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుంటుంది. ఆమె కుటుంబంలోని వాళ్ళంతా రక్షించబడతారు. ఫిలిప్పీ పట్టణంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రక్షించబడ్డాడు అనుకోండి. నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తాను ఈ రతన్ టాటా వాళ్ళ కొరకు, అశోక్ బిర్లా వాళ్ళ కోసము 10 మంది పెద్దవాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట. నా ప్రేయర్కి వచ్చే వాళ్ళలో మన ఇండియాలో 10 బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైనా, అందులో లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళ మీద చేయి పెట్టి గోడ్రేజ్, ఆనంద్ వాళ్ళ ఇచ్చారు. ప్రేయర్ చేస్తూ ఉంటాను, దేవుడు ఎవరి ద్వారా అయినా వాళ్ళని రక్షిస్తారు కదా ప్రభు అని. అలా ఇప్పుడు ఈ లిడియా రక్షించబడింది. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఫిలిప్పీలో. ఆమె కుటుంబం అంతా బ్యాప్టిజం తీసుకుంది. ఒక పెద్ద, అది ఒక న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అయి ఉంటుంది. సంచలనమైనటువంటి సువార్తగా ఉండొచ్చు అన్నమాట. అప్పుడు ఆమె పౌలు సువార్త ఆమెకు ఎంతగా నచ్చుతుందంటే ఆమె కుటుంబం వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవడమే కాదు, ఆమె అంటుంది, నేను యేసుక్రీస్తు ప్రభునందు నిజమైన విశ్వాసం గల దానిని అని మీరు నమ్మితే దయచేసి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో నివసించండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటుంది. అప్పుడు పౌలు, మరి అతనితో ఉన్న సిలాసు, లూకా, అలాగే తిమోతి
వీళ్ళు నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బస చేస్తారు. అంటే దైవ సేవకులు ఒకరింటికి వెళ్ళారంటే అంత తొందరగా వెళ్ళరు కదా, దేవుని సన్నిధి ఉండాలి, అక్కడ పరిశుద్ధత ఉండాలి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వీళ్ళు ఉంటారనమాట. ఈ అమ్మాయి చూడండి, లిడియా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండి యేసు ప్రభుతో కనెక్ట్ చేసుకుంది, యేసు ప్రభు సేవకుల ద్వారా. మరి తన ధనాన్ని, తన పెద్ద ఇంటిని దైవ సేవకుల కోసం వాడింది. తప్పకుండా తన యొక్క ధనాన్ని కూడా దేవుని కోసం వాడి ఉంటుంది అనమాట. మీరు ఎట్లా షైన్ అవుతున్నారో, ప్రకాశిస్తున్నారో ఈ లోకంలో, అలాగే దేవుని విషయాల్లో కూడా ప్రకాశించాలి. అందుకే 3 యోహాను 2లో ఏమంటాడంటే, యోహాను నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సుఖముగా ఉందుగాక. మనం ఈ లోక విషయాల్లో వర్ధిల్లేటప్పుడు ఆత్మలో వర్ధిల్లాలి. ఎప్పుడు ఆత్మలో వర్ధిల్లుతామో ఈ లోక విషయాల్లో కూడా వర్ధిల్లుతాం. తప్పకుండా ఆమె దైవ సేవకులకి మరి ఆశ్రయం ఇచ్చిందంటే తన ధనాన్ని దేవుని కొరకు వాడింది. ఇప్పుడు బిజినెస్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను, మీరు కూడా అలాగే మీ ధనాన్ని ప్రభు కోసం వాడండి, మీ టాలెంట్ ప్రభు కోసం వాడండి. దేవుడు ఏ బ్లెస్సింగ్ మీకు ఇచ్చారో దాని వెనకాల ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. క్రీస్తు పూర్వం 480లో ఎస్తేర్, ఒక అనాథ పిల్ల, పారసిక దేశంలో సూజన్ పట్టణంలో ఆ రాజు అహేశ్వరోష్ రాజుకి పట్టపు రాణి అవుతుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకి హమాన్ యూదులందరినీ చంపాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆమె నిలబడుతుంది, ఉపవాస ప్రార్థన చేసి మోర్డెకాయి సహాయంతో, తనను పెంచిన తండ్రి, పెంపుడు తండ్రి సహాయంతో ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రార్థించి దేవుని మీద ఆధారపడి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడి శాసనానికి ప్రతి శాసనం చేసి 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడి చరిత్ర సృష్టిస్తుందన్నమాట. తనకున్న పొజిషన్ని దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు వాడుతుంది. కనుకనే ఇప్పటికీ కూడా పూరీము పండుగ అదారు 13 అంటే వాళ్ళకి డిసెంబర్ 13 లాగా చివరి నెల, అదారు నెల 13వ తారీఖున ఎస్తేర్ రాణి గౌరవార్థంగా వాళ్ళు పూరీము పండుగ చేసుకుంటారు యూదులు. ప్రపంచంలో ఉన్న యూదులందరూ చేసుకొని ఎస్తేర్ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో చదివి వాళ్ళు పేదవాళ్ళకి పిండి వంటలు పంపించుకుంటారనమాట. అలా మోర్డెకాయి ఈ గ్రంథాన్ని రాసినప్పుడు ఎస్తేర్ యాడ్ చేస్తుంది, మీరు ఈ పండుగ చేసుకున్నప్పుడు పేదవాళ్ళకి మీరు పిండి వంటలు పంపించండి అని. వాళ్ళు దావీదు గ్రంథం కంటే ఎక్కువగా, అంటే దావీదు కీర్తనల కంటే ఎక్కువగా వాళ్ళు ఈ ఎస్తేర్ గ్రంథాన్ని చదువుతారంట. ఒక స్త్రీ చరిత్రని సృష్టించింది. ఎంత చురుగ్గా ఉండొచ్చు ఆమె ప్రార్థించడంలో, ప్రభు మరి రాజు దగ్గరికి వెళ్ళడంలో. 127 దేశాల్లోకి ఈ ఆజ్ఞలు వెళ్ళాలి. యూదుల ఆత్మరక్షణ కొరకు తిరిగి పోరాటం చేసుకొని వాళ్ళని వాళ్ళు రక్షించుకోవచ్చు అని ఆజ్ఞ జారీ చేపిస్తుంది అనమాట. 127 దేశాల్లోకి ఈ ఆజ్ఞ వెళ్ళాలి, 127 భాషల్లో వెళ్ళాలి. మరి ఆ తీసుకొని వెళ్ళే వాళ్ళు వార్తావాహులు అంటారు, వాళ్ళు కూడా కాలినడకనో గుర్రం మీద వెళ్తే తీసుకొని వెళ్ళాలి. అలా మనం కూడా అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. ఇల్లు వంట చేయడంలో, ఇల్లు చక్కబెట్టుకోవడంలో, ప్రార్థించడంలో, పేదవాళ్ళకి సహాయం చేయడంలో. మరి వచ్చే వారం మనము అభిషేక్ గురించి, దావీదు రాజుకి ఆమె సేవ చేస్తుంది. 1వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఒక అందగత్తె అయ్యుండి దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదుకి సేవ చేస్తుంది. మనం అలా వృద్ధులకి, రోగులకి సేవ చేయడంలో కూడా మనం చురుకుగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే దోర్కా వచ్చే వారం తెలుసుకుందాం. అపోస్తల కార్యాలు 9:36లో దోర్కా అనే విశ్వాసిని యోపా పట్టణంలో ఆమె తన కాలం నంతటిని పేదలకి సహాయపడుటలో, సత్కార్యములు చేయటలో గడిపింది. ఆ ఒక్క వాక్యం మీకు అన్వయించుకొని ఎలా మనం పేదలకి సాయం చేయొచ్చు, ఎలా మనం చురుకుగా ఇతరులకి సాయం చేయడంలో చురుకుగా ఉండాలి, ధ్యానించుకుందాం. ప్రతి ఒక్క మంచి పనికి దేవుడు మీకు ఆశీర్వాదాలను ఇస్తారు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు చురుగ్గా ఉండండి, బలంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బైబిల్ చదవండి, మంచి ఆరోగ్యకరమైన ఆహారం, ఫ్రూట్స్ అవి తినండి. దినమంతా చక్కగా పని చేసుకొని మీ ఇంట్లో ఒక దీపంలాగా, వెన్నెలలాగా ప్రకాశించండి. గాడ్ బ్లెస్ యూ. వచ్చే శనివారం ఇదే సమయానికి ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మేము చురుగ్గా ఉండాలి, బలం కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి అని
నాయన బైబిల్లో అనేక మంది స్త్రీల ద్వారా మాకు బోధించారు ప్రభా. మేమెప్పుడు నిరాశలో ఉండకుండా, ఎవరు మాకు సాయం చేయట్లేదే అని ఎవరి వైపో చూడకుండా, మాలో ఉన్న మీ వైపు చూసి, మాలో ఉన్న మీరు ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాళ్ళు కనుక మాకెప్పుడు మీరు శక్తిని ఇస్తారు, మా చేతుల్ని బలపరుస్తారని నమ్ముకొని, మీరు మాకిచ్చిన బలంతో, తెలివితో, చేతులతో కష్టపడి పని చేసి ప్రభా మా కుటుంబాన్ని పోషించుకోవడమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా స్త్రీలని ఆశీర్వదించండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన ఒక పవర్ జనరేటర్ లాగా, పవర్ హౌస్ లాగా మీ చేతులకి బలాన్ని ఇస్తాడు, మీ మనసుకి బలాన్ని ఇస్తాడు. కనుక ఎవరూ నాకు సాయం చేయట్లేదు అని వాళ్ళ కొరకు వెతకకుండా, ఎదురు చూడకుండా మీకు మీరు సహాయపడండి. అప్పుడు దేవుడు సహాయపడతారు. అప్పుడు మీరే అనేకులకు ఆశీర్వాదకరంగా మారొచ్చు. ఈ యొక్క సందేశాన్ని మీకు అందించిన వాళ్ళు బ్రదర్ జయరాజు, సిస్టర్ సుందరి, మరి వాళ్ళిద్దరి కుమారులు జెస్సు, జిమ్మి. ఖమ్మం నుంచి సుందరి కూడా, నేను ఖమ్మం వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, చక్కని భోజనం తయారు చేసి మరి నాకు పెడుతుంది. అలాగే అనేక మంది అక్కడ పేద పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మరి అనాథ పిల్లలకి ఆమె ఒక తల్లిలాగా, ఏంజిల్ ఆఫ్ మర్సీ లాగా ఉంది. సుందరి, జయరాజ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఆదికాండ 24:1 ప్రకారం దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. సుందరి, చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరలోక తండ్రి, నాయన జయరాజ్ బ్రదర్ గారిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయండి. సుందరిని దీవించండి ప్రభా. ఇద్దరు కూడా దంపతులు అక్విలా, ప్రిసిల్లా లాగా ప్రభా ఖమ్మం ప్రాంతం అంతా వెళ్ళి మీ సువార్తని బోధించడానికి వీళ్ళని అభిషేకించండి. మరి వీరికి ఇచ్చిన ఇద్దరి కుమారులు జెస్సు, జిమ్మి, మరి వారి యొక్క కోడళ్ళు, అలాగే మనవళ్ళు, మనవరాలు అందరినీ ఆశీర్వదించండి ప్రభా. అబ్రహాము నీ కుటుంబాన్ని దీవించి వంశాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం కూడా వీళ్ళకి నెరవేర్చమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అండ్ సుందరి, జెస్సు, జిమ్మి, గాడ్ బ్లెస్ యూ. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29,